ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నిజంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ మెసేజ్ ఇచ్చింది ప్రభుత్వం. మొత్తానికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనకు 15,644 ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి నియామకాలను చేపడతామని చెప్పేసి మనకు గత డీజీపీ గారు చాలా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. సో ఫ్రెండ్స్, మొత్తంలో February 14th నుంచి వీళ్ళకి నియామక పత్రాలు 14th నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర డీజీపీ తెలియజేయడం జరిగింది. అందులో అంతర్భాగంగా మొత్తానికి 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందబోతున్న కొత్తగా రిక్రూట్మెంట్ కాబోతున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి కానిస్టేబుల్ ప్రాసెస్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే 1:2 రేషియో మాత్రమే తీసుకొచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏదైనా సర్టిఫికేట్ లో డిఫాల్ట్ కానీ మిగతా ఏదైనా హై జంప్ లాంగ్ జంప్ లో ఏదైనా మిస్టేక్ కావచ్చు, మెరిట్ అండ్ రోస్టర్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కీలకంగా అన్ని డీటెయిల్స్ పరిశీలించాకే ఈ నియామక పత్రాలు అందజేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇస్తారు. మొత్తానికి వారం లోపే కానిస్టేబుల్ గా నియమితులవుతున్నటువంటి పోలీస్ మిత్రులందరికీ నిజంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 15,644 పోస్టులకు సంబంధించి అతి త్వరలో మీకు నియామక పత్రాలు అందబోతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి ఎలా సెలక్షన్ లిస్ట్ కూడా బయట రిలీజ్ చేసిన ప్రభుత్వం కావచ్చు. ఆ సెలక్షన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి కేవలం పోస్టింగ్ ఆర్డర్ అందుకోబోతున్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని అంటే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత పోస్టింగ్ వచ్చాక మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండబోతుందో కూడా అడిగి తెలియజేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.